కాపాడతాడు. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. కళావతి గారు రాస్తున్నారు గుంటూరు నుంచి. వినాయకుడు ఇంట్లో ఉన్నన్ని రోజులు ఏ విధంగా పూజించాలి అని సందేహం. వినాయకుడు ఇంట్లో ఉన్నన్ని రోజులు అంటే భాద్రపద శుక్లపక్ష చతుర్థి రోజున మనం వినాయకుడిని ప్రాణప్రతిష్ఠ చేసి ఇంట్లో పెట్టుకుంటాం. నిజానికి ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవలసిన అవసరం ఉంది. గణపతికి నవరాత్ర దీక్ష లేదు. గణపతికి ఒక్కరోజు అంటే ఇవాళ పొద్దున చేసుకున్నాం కదా, రేపు ఉదయమే ఉద్వాసన చెప్పవచ్చు. 3 రోజులు మన ఇంట్లో పెట్టుకొని 4వ రోజు 9 రోజులు ఇలా ఇది ఆచారంగా వచ్చింది. ఇది శాస్త్రంలో లేదు. మన ఇంట్లో అనాదిగా మన పెద్దలు ఏ విధానమును ఆచరిస్తున్నారో దానిని ఆచరించటమే మన సంప్రదాయము. కాబట్టి ఇళ్ళల్లో పెట్టుకోవటానికి అయితే కనుక శక్తి ఉన్నటువంటి వారు చక్కగా గణపతి చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 10 రోజులు, చతుర్దశి 11వ రోజు, అనంత పద్మనాభ చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు. ఇది మొదటి నుంచి మనకు పెద్దవాళ్ళు పెట్టిన నియమం. కాబట్టి 11 రోజులు. ఈ 11 రోజులు పెట్టుకుంటే గణపతిని ఎలా పూజించాలి? ఉదయము సాయంత్రము 2 సమయాల్లో పూజ చేయాలి. మీకు వస్తే షోడశోపచార పూజ, లేదు అవేవి రావు, ఒక నామం చెప్పి ఓం మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి, మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆసనం పరికల్పయామి, అన్నింటికీ ఈ నామమే. ఈ నామంతో పూజ చేయండి. లేదు మాకు ఇంత ఇబ్బందిగా ఉంది అంటే గణపతికి మహాగణాధిపతయే నమః నమస్కారం, మహాగణాధిపతయే నమః స్నానం, మహాగణాధిపతయే నమః వస్త్రం, అలాగే మహాగణాధిపతయే నమః దీపం, ధూపం, నైవేద్యం, పూజ అయిపోయింది. ఇలా చేయండి. చేసేది ఏదైనా భక్తి ప్రధానము తప్ప ఇంకేది కాదు. చేసేటువంటి పూజ భక్తిగా చెయ్యండి. గణపతిని మన ఇంట్లో పెట్టుకున్నాము, ప్రాణప్రతిష్ఠాపన చేసుకొని ఉన్నాము, గణపతి మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు అనేటువంటి భావనతో మీరు పూజ చేస్తే ఎన్ని రోజులైనా శక్తి ఉంటే 9 రోజులు పెట్టుకోండి, లేదా 11 రోజులు పెట్టుకోండి, లేదా 5 రోజులు పెట్టుకోండి, లేదా 3 రోజులు పెట్టుకోండి, లేదా 1 రోజు పెట్టుకోండి, లేదా 7 రోజులు పెట్టుకోండి. అది మీ శక్తిని బట్టి ఉంటుంది తప్ప ఇన్ని రోజులు పెట్టుకోవాలి, ఇలానే చెయ్యాలి అన్న నియమం అయితే ఏదీ లేదు. అయితే శుక్లపక్ష చతుర్థి గణపతి చతుర్థి రోజున చేసేటువంటిది మాత్రము సిద్ధి వినాయక వ్రతము. ఆ వ్రతము ఆ విధానంగానే చెయ్యాలి. కాబట్టి ఆ విధానంగా